అందరికీ నమస్తే. మొక్కల కోసం ఒక సింపుల్ అండ్ సూపర్ ఫర్టిలైజర్ తెప్పించానండి. అమెజాన్లో బుక్ చేసుకున్నాను. దీని కాస్ట్ ఎంత కూడా చెప్తాను. ఇక్కడ నేను ఫర్టిలైజర్ చెప్పే ముందుగా మీకు ఈ కార్డ్బోర్డ్ గురించి కూడా కొన్ని టిప్స్ చెప్తాను. వీడియోని చూడండి. ఇందులో నేను సీవీడ్ లిక్విడ్ ఫర్టిలైజర్ని ఆర్డర్ చేశాను. ఇది లిక్విడ్ ఫామ్లో ఉందన్నమాట. సీవీడ్ లిక్విడ్ అనేది మనకి పౌడర్ ఫామ్లో ఉంటుంది, గ్రాన్యుల్స్ ఫామ్లో ఉంటుంది, ఇంకా ఇలాంటి లిక్విడ్ ఫామ్లో కూడా ఉంటుంది. ఇదైతే చాలా సింపుల్ అండి. చాలా ఈజీగా మనము మొక్కలకి అనేది ఇవ్వచ్చు. దీని గురించి తెలుసుకునే ముందుగా మీకు ఒక టిప్ చెప్తాను. జనరల్గా మనకి ఇలాంటి కార్డ్బోర్డ్స్ అంటూ ఇంట్లో ఉంటాయి కదా, వాటి మనం బయట పడేయకుండా తీసుకెళ్ళి కంపోస్ట్ బిన్లో వేసుకోవచ్చు. ఎందుకంటే డ్రై మెటీరియల్గా యూస్ చేసుకోవచ్చు. లేదంటే ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసి మనము మట్టి పైన మల్చింగ్గా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. వీటిని మాత్రం అసలు బయట పడేయకండి. మొక్కలకి ఇది చాలా అవసరము. ఇప్పుడు ఫర్టిలైజర్ గురించి తెలుసుకుందాం. సీవీడ్ లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది మొక్కలకి చాలా అవసరం అండి. ఇందులో చాలా రకాల న్యూట్రియన్స్ ఉంటాయన్నమాట. మైక్రో ఇంకా మ్యాక్రో న్యూట్రియన్స్ ఉంటాయి కాబట్టి మొక్కల ఎదుగుదలకి ఇది చాలా అవసరం. మనము ఎన్ని ఫర్టిలైజర్స్ ఇచ్చినా కానీ 2 నెలలకు ఒకసారి అయినా లేదంటే నెలకు ఒకసారి అయినా సరే ఇది అందిస్తూ ఉండాలి. ఇది నేను కొత్తగా ఇది బుక్ చేయించి తెచ్చుకున్నాను. ఇంతకుముందు నేను వేరే బ్రాండ్ వాడేదనమాట. ఇది 200 ml వరకు ఉంటుంది. ఫస్ట్ టైం ఇది వాడుతున్నాను. దీన్ని బ్యాక్ సైడ్ కూడా చక్కగా మెన్షన్ చేస్తుంది. ఎప్పుడు ప్రిపేర్ చేయబడింది, ఎన్ని రోజుల వరకు వాడుకోవచ్చు కూడా కంప్లీట్ డీటెయిల్స్ ఇందులో ఉంటాయన్నమాట. నేనైతే బాగుందని చెప్పేసి బుక్ చేసి తెచ్చుకున్నాను. ఫస్ట్ టైం వాడుతున్నాను. మరి రిజల్ట్ ఎలా ఉందో కూడా తెలుసుకున్నాక తప్పకుండా మీకు మళ్ళీ వీడియో అనేది షేర్ చేస్తాను. జనరల్గా ఫర్టిలైజర్స్ని ఎక్కువగా ప్రిపేర్ చేసి మొక్కలకి ఇవ్వాలంటే చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు కదా. అంటే ఎక్కువగా ఫర్టిలైజర్స్ మేము ప్రిపేర్ చేసుకోలేకపోతున్నాము, మాకు మొక్కలు పెంచుకోవాలంటే చాలా ఇష్టము అని అంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఫర్టిలైజర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది జస్ట్ వాటర్లో వేసి కలిపేసి మొక్కలకి ఇవ్వడమే. అయితే ఇది ఒక్కటి ఇవ్వడం వల్ల సరిపోదండి. వీటితో పాటుగా కంపోస్ట్, నీమ్ కేక్ పౌడర్ అవి కూడా అందిస్తూ ఉండాలన్నమాట. ఇది పూల మొక్కలకైతే చాలా చక్కగా వర్కౌట్ అవుతుంది. మొగ్గలు రాలిపోకుండా ఉంటుంది. పువ్వులు మంచి కలర్లో పూస్తాయి, కంప్లీట్గా విచ్చుకుంటాయి, ఇంకా ఎక్కువ కూడా చక్కగా పూస్తూ ఉంటాయి అన్నమాట. వీటిని మీరు మట్టిలో కలుపుకోవచ్చు, అలాగే మొక్కల పైన కూడా స్ప్రే చేసుకోవచ్చు. ఎటువంటి స్మెల్ కూడా లేదండి. చక్కగా మీరు ఇన్స్టెంట్గా నిమిషాలలోనే వాడుకోవచ్చు. వాడే ముందుగా ఒకసారి షేక్ చేయండి, ఆ తర్వాత వాటర్లో వేసి కలుపుకోండి. మరి ఎంత రేషియోలో వాటర్ కలుపుకోవాలంటే 1 లీటర్ వాటర్ తీసుకొని అందులో ఒక 10 డ్రాప్స్ వరకు వేసుకోండి. నేను ఇప్పుడు ఇండోర్ ప్లాంట్స్కి ఇస్తున్నాను కాబట్టి కొంచెం తక్కువ క్వాంటిటీలో కలుపుకుంటున్నాను. ఇదే మీరు అవుట్డోర్ ప్లాంట్స్కి ఇవ్వాలనుకుంటే మాత్రం లీటర్కి 3 ml వరకు ఈ లిక్విడ్ని తీసుకొని ఒకసారి చక్కగా కలుపుకొని ఆ తర్వాత మొక్కల పైన స్ప్రే చేసుకోండి, మట్టిలో కూడా ఇవ్వండి. చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయండి. క్లైమేట్లో చేంజెస్ వచ్చినప్పుడు మొక్కలు చాలాసార్లు షాక్కి గురవుతూ ఉంటాయన్నమాట. ఆ టైంలో ఇది చాలా చక్కగా యూజ్ అవుతుంది. తప్పకుండా ప్రతి ఒక్క గార్డెనర్ ఈ సీవీడ్ లిక్విడ్ ఫర్టిలైజర్ని తెప్పించుకొని ఇంట్లో పెట్టుకోండి. మొక్కలకు అనేది రెగ్యులర్గా ఇస్తూ ఉండండి. ఇక్కడ నేను స్నేక్ ప్లాంట్కి ఇస్తున్నాను, మనీ ప్లాంట్కి ఇస్తున్నాను, జేడ్ ప్లాంట్కి ఇస్తున్నాను. చూసారు కదా, ఇండోర్ ప్లాంట్స్కి చక్కగా ఇవ్వచ్చు. ఇండోర్ ప్లాంట్స్కి మనము అన్ని రకాల లిక్విడ్ ఫర్టిలైజర్స్ అనేది ఇవ్వలేము, కానీ ఈ ఫర్టిలైజర్ అయితే చక్కగా ఇవ్వచ్చు. ఈ జీజీ ప్లాంట్ చూడండి, చాలా చక్కగా పెరుగుతుంది. ఈ ప్లాంట్కి కూడా కొంచెంగా ఇస్తున్నాను. మరి ఎప్పుడెప్పుడు ఇవ్వాలంటే ఇది రెగ్యులర్గా ఇచ్చే ఫర్టిలైజర్ కాదండి. ఇది 2 monthsకి ఒక్కసారైనా లేదంటే 45 daysకి ఒక్కసారైనా ఇస్తే రిజల్ట్ అనేది చాలా చక్కగా ఉంటుంది. వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.